రాబోయే 100 రోజుల్లో 1,25,000 ఇల్లుని పూర్తి చేయాలని చెప్పేసి లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. పల్లవీస్ ఇన్ఫర్మేషన్ ఛానల్కి స్వాగతం. కొత్తగా ఇళ్ల పట్టాలకు అప్లై చేయాలంటే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమేం కావాలి, ఎలా ఎవరికి ఇవ్వాలని చెప్పి చాలా మంది అయితే అడుగుతున్నారు. వైఎస్ జగన్ ఇచ్చిన ఇళ్ల పట్టాలకు సంబంధించి ఎవరైతే ఇళ్ల పట్టాలు తీసుకొని ఇల్లు వేయని వాళ్ళకి ఒక పెద్ద అప్డేట్ అయితే రావడం జరిగింది. మరియు ఇంకొక అప్డేట్ ఏంటంటే ఏపీలో 2029 నాటికి అర్హులైన నిరుపేదలందరికీ ఇళ్ల పట్టాలు అందించాలని, గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాళ్లకు 3 సెంట్లు పట్టాన, పట్టణ ప్రాంతంలో 2 సెంట్ల స్థలం ఇస్తామని మంత్రి పార్థసారథి గారు చెప్పారు. దీనికోసం కొత్తగా ఇళ్ల పట్టాలకు ఎలా అప్లై చేయాలి, ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలని ఈ వీడియోలో పూర్తిగా సమాచారం ఇస్తాము. వీడియోని సబ్స్క్రైబ్ చేసి తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్తే, నిన్న మంత్రి పార్థసారథి ఒక ప్రెస్ మీట్లో ఏం చెప్పారంటే 2029 నాటికి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలు అందిస్తామని, అదే మా లక్ష్యం అని చెప్పారు. మరియు వైఎస్ జగన్ ఇచ్చిన ఇళ్ల పట్టాలకు సంబంధించి ఎన్ని ఇల్లులు కట్టారు, ఎన్ని ఇల్లులు నిర్మాణంలో ఉన్నాయి, ఎన్ని ఇల్లు నిర్మాణం చేయాలి అనే దానిపై అధికారులకి అడిగి తెలుసుకున్నారు. ఎవరికైతే ఇల్లు నిర్మించేటప్పుడు పెండింగ్లో ఉన్న బిల్స్ ఇంకా బ్యాంక్ ఖాతాలో పడని వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎవరికైతే పెండింగ్ బిల్స్ ఉన్నాయో వాళ్ళందరికీ బిల్లులు వెంటనే విడుదల చేస్తామని మంత్రి చెప్పడం జరిగింది. వచ్చే సంవత్సరం ఆగస్టు నెలకల్లా 7 లక్షల ఇళ్ల నిర్మాణ అర్హులైన పేద ప్రజలకు అందిస్తామని చెప్పడం జరిగింది. కొన్ని ఇళ్ల నిర్మాణాలు క్వాలిటీలో కంప్లైంట్స్ ఉన్నాయని ఒక కమిటీ కూడా ఏర్పాటు చేస్తామని మంత్రి చెప్పారు. రాబోయే 100 రోజుల్లో 1,25,000 ఇల్లుని పూర్తి చేయాలని చెప్పేసి లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగింది. అదేవిధంగా మిగిలిన 8,25,000 ఇళ్లని రాబోయే సంవత్సర కాలంలో పూర్తి చేయాలని చెప్పేసి కూడా మార్గనిర్దేశం చేశారని చెప్పేసి మనం చేస్తామని నేను. అంతేకాకుండా గత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఎన్టీఆర్ హౌసింగ్ ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారులకి డబ్బులు పేమెంట్ ఇవ్వకోకుండా ఎగ్గొట్టిన విషయం అందరికి తెలిసిందే. 5 సంవత్సరాల నుంచి కూడా ఆ పేదవాళ్ళందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్న విషయం అందరికి తెలిసిందే. ఏ ప్రభుత్వం అయినా సరే గత ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాలని కొనసాగించాల్సిన నైతిక బాధ్యత ఉన్నప్పటికీ కూడా కేవలం కక్షపూరితంగా తెలుగుదేశం ప్రభుత్వం శాంక్షన్ చేసిన ఇల్లు కాబట్టి వాళ్ళకి ఇవ్వకూడదనే ఏకైక ఉద్దేశంతో ఇల్లు పూర్తి చేసిన వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వకోకుండా నిర్లక్ష్యం చేసిన విషయం మనందరికి తెలిసిందే. మరి ఈ రోజు ముఖ్యమంత్రి గారు వారందరికీ కూడా పేమెంట్ ఇవ్వమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే హౌసింగ్ ప్రోగ్రామ్ జరుగుతుందో వాటి మీద ఎంక్వైరీ వేసి ఎక్కడైనా సరే అనర్హులైన లబ్ధిదారులు ఉన్నారా, తర్వాత మోడర్న్ టెక్నాలజీస్ వినియోగించుకుని నిర్మాణంలో ఏమన్నా లోపాలు ఉన్నాయా, పేదవాడికి నష్టం జరగకోకుండా అన్ని విషయాల్ని కూడా పరిశీలించమని చెప్పేసి కూడా ఆదేశించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ కి సంబంధించి దాదాపు 20 లక్షల ఇళ్లను ఇవ్వమని అంటే శాంక్షన్ చేశారని, అదీ కాక వచ్చే సంవత్సరం మార్చ్ కల్లా క్లోజ్ కాబోతుందని మంత్రి చెప్పుకొచ్చారు. ఈ పథకం కింద చాలా మంది అంటే కొన్ని లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వాళ్ళందరికీ ప్రభుత్వం అప్రూవ్ కూడా చేసింది. వాళ్ళు రిజిస్టర్ అయి ఇళ్ల పట్టాలు పొంది వచ్చే మార్చ్ నెల లోపల ఇల్లు వేయకుంటే ప్రభుత్వం నుండి ఒక్క రూపాయి కూడా రాదు. ఎందుకంటే ఈ పథకం ఈ ఆర్థిక సంవత్సరంతో ముగుస్తుంది, అంటే వచ్చే మార్చ్ నెల లోపల అయిపోతుంది. రాష్ట్రంలో గూడు లేని పేదలందరికీ 2029 నాటికి ఇల్లు కట్టించి ఇవ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి అన్నారు. కంకిపాడు మార్కెట్ యార్డు ప్రాంగణంలోని హౌసింగ్ గోదాములను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. గోదాముల్లో ఉన్న గృహ నిర్మాణ సామాగ్రి నిల్వ పంపిణీ రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గోదాముకు వచ్చిన గృహ నిర్మాణ సామాగ్రిని లబ్ధిదారులకు సజావుగా చేరేలా చూడాలన్నారు. ఈ ఏడాది 1.25 లక్షల గృహాల నిర్మాణం పూర్తి చేయాల్సి ఉందన్నారు. వచ్చే ఆగస్టులోగా 7 లక్షల గృహాలను పూర్తి చేసేలా లక్ష్యం నిర్దేశించారని వివరించారు. ఇది
ఇదివరకే మంజూరైన గృహ లబ్ధిదారులకు వచ్చే మార్చిలోగా నిర్మాణాలను పూర్తి చేసుకోవాలన్నారు. ఈ ఇళ్ల పట్టాలకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమేం కావాలి, ఎలా ఎవరికి ఇవ్వాలని చెప్పి చాలా మంది అయితే అడుగుతున్నారు. అవేంటో చూద్దాం. ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళ ఆధార్ కార్డ్ తప్పనిసరి, రేషన్ కార్డ్ ఉండాలి, అప్లికేషన్ ఫామ్తో పాటు ఫోటో తప్పనిసరి, అఫిడవిట్ లాయర్ దగ్గర నుండి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకుని మీరు సచివాలయంలో కానీ మీ సేవలో కానీ అప్లై చేసుకోవచ్చు. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మర్చిపోకుండా అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.